మనం ఆరాధనలో ప్రవేశించే ముందుగా దేవుని వాక్యంలో నుండి ఒకటి తలంపులు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 15-16 వచనాలు. సరే, ఒక్క లైన్ కాబట్టి 14వ వచనం నుంచి 16 వరకు కలిసి చదువుదాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడైను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన అందరూ కూడా దయచేసి నాతో కూడా మోకరించు. ప్రీతండి ప్రభా, మరోసారి దీనిలో మీ పాసనలో సాగిలపడుతున్నాం. ఏదో కనికరించము ప్రభా. మేము అందరం వింటూ ఉండగా ప్రభా తండ్రి మా వెనుకల్లో చదవన్న లేఖన భాగము ప్రభా దయతో మీ దగ్గర అసలు అప్పగించుకుంటున్నాం ప్రభా. తిరిగి మీరు ఆశీర్వదించి మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆరాధన కొరకైనా ప్రభా తండ్రి మీ మాటలు మీరు మాకు ప్రభా పరలోక సింహాసనం నుండి అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఐక్యమైన దాసుడను అపాతుడను ఎన్నికలేని వాడను పరిచర్య ధర్మంలో భాగంగా మీ ప్రభా మీ దాసును నిలబడుతుంటుండగా దయతో మీ దాసును దృష్టించవలసిందిగా ప్రభా మరుగుపరచుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మిమ్మల్ని మీరే ప్రభా తండ్రి మాకు ప్రత్యక్షపరచుకుని వస్తుందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. తగిలిన ప్రేమగులైన అసలు అప్పగించుకుంటూ అందరము స్తోత్రం చెల్లించుకుంటూ సాగిలి పడుతూ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ 14వ వచనం నుండి సంగతులు తిమోతితో పౌలు పంచుకుంటా ఉన్నాడు. ఈ 14వ వచనం నుండి పంచుకున్నట్లో ఉన్న ఉద్దేశం ఏమిటంటే ప్రభుకున్నటువంటి ఉద్దేశం, పౌలుకున్న ఉద్దేశం ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తిమోతితో పంచుకోవాలనేటువంటి అపేక్షతో తను ఈ మాటలు చెప్తున్నాడు. దానికంటే ముందుగా కాబట్టి పరిచర్య చేసేవారు, పరిచారకులు, అధ్యక్షులు వారు ఏ రీతిగా ఉండాలో అన్నీ చెబుతూ వచ్చిన తర్వాత పౌలు యొక్క ఉద్దేశము చివరిగా ప్రభువుని చూపించాలనేది ఉద్దేశం. కానీ దేవుడు ఆయా రీతులుగా ఆయా వ్యక్తులను ఆయా స్థలాలు ఆయా విధాలుగా ప్రభు వాడుకునే క్రమం ఉన్నప్పటికీ కూడా చివరిగా చూడవలసినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి అనేది ఈ అధ్యాయము ఈ విధంగా పౌలు ముగించుట్లో పౌలుకున్న ఉద్దేశం. అందుకని ఈ భాగంలో తను చెప్తూ 15వ వచనంలో అని చెప్పినాడు, నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని తనకు జ్ఞాపం చేసే క్రమంలో సంఘాన్ని మొదట తను చూపిస్తూ ఉంటున్నాడు. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే సంఘం అంటే ఏమో కాదు, యేసు ప్రభువులో భాగమే అనేది పౌలు యొక్క ఉద్దేశం. అందుకని సంఘం అనేటువంటిది యేసు ప్రభు శరీరము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంఘానికి ఏమైనాడు చెప్పండి, శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనలో ఒక భాగమే శిరస్సు, ఆ యొక్క శరీరము రెండు ఎలాగ ఏకమై ఉంటుందో అలాగనే ప్రభు సంఘం వేరుగా చూడలేం. అందుకని ప్రభుని గురించి పరిచయం చేస్తూ తను సంఘాన్ని గురించి తను చెప్తున్నాడు. కారణం ఏమిటంటే సంఘము కూడా యేసు ప్రభులో భాగమే. కాబట్టి సంఘము చూచుడినా యేసు ప్రభుని చూసినట్లే, యేసు ప్రభుని చూసినా సంఘాన్ని చూసినట్లే అన్నట్లుగా కానీ సంఘాన్ని గురించి తను ప్రస్తావిస్తూ ఏమన్నాడు, జీవము గల దేవుని సంఘము అని దేవుని ప్రజలకు తను పేరు పెడుతూ ఏమని చెప్తా వచ్చినాడంటే మరి ఆ సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను. కాబట్టి ఈ యొక్క జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అని అంటే చర్చ్ అనబడేటువంటి ప్రార్థనా మందిరం అనేటటువంటి ఒక స్థలములో 4 గోడల మధ్య ఒక కాంపౌండ్ వాళ్ళ మధ్యలో ప్రవర్తన గురించి కాదు ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అందుకని కింద ఇన్పుట్లో రాయబడతా వచ్చింది చూడండి, జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అనే దగ్గర ఏమనుంది, నీవేలాగూ ప్రవర్తింపవలెను. అంటే ఆ ప్రభువుల ఉద్దేశం ఏంటంటే తిమోతితో ఏం చెప్తున్నాడంటే, కానీ నీవు కూడా
ఆయనలో ఒక భాగం, యేసు ప్రభులో ఒక భాగం, ఆయన సంఘంలో ఒక భాగం. అంటే యేసు ప్రభు అనేటువంటి యేసు ప్రభు ఆయన శరీరములో నువ్వు కూడా ఒక భాగం అన్నమాట. అంటే ఒక మాట చెప్పాలంటే ఒక్కొక్క మనుషునికి శరీర భాగాలు ఉంటే నా శరీర భాగాలు వేరు, నీ శరీర భాగాలు వేరు. అయితే సంఘం విషయంలోకి వచ్చేసరికి యేసు ప్రభు శరీర భాగాలు అవి, కాబట్టి ఆయనకు చెందినటువంటివి. శరీరం ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటుంది. కొంతమంది రోగగ్రస్తులుగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అయితే ఈ శరీరము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. అంటే పౌలు ఏం జ్ఞాపం చేస్తాడంటే, కానీ నీవు ఏం జ్ఞాపం పెట్టుకోవాలంటే నీ యొక్క ఫంక్షనింగ్ ఎట్లా ఉండాలంటే, నీ యొక్క పని ఎలా ఉండాలంటే అది యేసు ప్రభు శరీరములో నీవు భాగమై ఉన్నట్టుగా నువ్వు నడుచుకోవాలని చెప్తున్నాడు. నీవేలాగనంటే అర్థం అంటే నువ్వైనా అంతే, దేవుని ప్రజలైనా అంతే. కాబట్టి సంఘములో ఒక భాగం, యేసు ప్రభు అని జీవం గల దేవుని ఆయన శరీరములో ఒక భాగము అనేటువంటిది తను ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. నిజంగా అనుకుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన శరీరంలో నేనున్నానంటే ఎక్కడున్నా పర్వాలేదు నాకు. ఆయన గోరుగా ఉన్నా పర్వాలేదు, ఆయన తల వెంట్రుగా ఉన్నా నాకు పర్వాలేదు. కాబట్టి ఆయన శరీరంలో ఎక్కడున్నా పర్వాలేదు. కానీ ఏంటంటే నేను ఆయన శరీరంలో ఒక భాగం. కాబట్టి అంటే ఏమని అర్థం, ఆ శరీరంలో మరి ఏమైనా పోషక అన్ని భాగాలకు అందించబడతా ఉంటుంది. రెండవది ఆ శరీరం నుండి సమస్త ఆదేశాలు శిరస్సు నుండి వస్తూ ఉంటాయి. ఎంత సంతోషం అనుకుంటేనే ఎంతో సంతోషం అనిపిస్తుంది. కాబట్టి యేసు ప్రభు ద్వారా నేను పోషించబడుతున్నాను, ఆయన ఆదేశాల ద్వారా, ఆయన యొక్క సూచనల ద్వారా నేను నడుచుకోగలుగుతున్నాను. ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధమైన శరీరంలో నేను కూడా ఒక పాత్ర అంటాం అనేటువంటిది ఎంత ధన్యకరమైన సంగతి. అందుకని అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి జ్ఞాపం చేస్తూ ఇంకో మాట కూడా చెప్పాడు. దయచేసి 15వ వచనం చివరి భాగంలో, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి సత్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆ యేసు ప్రభు వారికి సంఘమే ఒక ఆధారం, ఆయన సంఘానికి ఆధారం, సంఘం ఆయనకి ఆధారం. కాబట్టి కింద భాగంలో ఆ క్రమములోనే మరి ఆ 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తను జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఈ భాగంలో మనం వారంలో ప్రవేశించే ముందు 16వ వచనం చూస్తే చదవండి. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము. కాబట్టి దేవుని కూర్చిన భక్తి అనేటువంటిది అది ఒక మర్మంతో, అంటే కంటికి కనబడేది కాదు, అది చిన్నపిల్లలాగా లెసన్లాగా నేర్చుకునేది కాదు, అది ఒక మర్మం. అంటే దేవుని చేత నేర్పించబడే కొలది నేర్చుకునేటువంటి ప్రక్రియ అది. నిజంగా అది గొప్పదని చెప్తూ, కాబట్టి యేసు ప్రభువాని గురించి 7 సంగతులు ఈ 16వ వచనంలో తన జ్ఞాపం చేస్తున్నాడు. మొట్టమొదటిది చదవండి. ఆయన, కాబట్టి యేసు ప్రభువారు సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. అంటే శరీరముతో రక్త మాంసములతో ఆయన ప్రత్యక్షమైనాడు. కానీ పౌలు యేసు ప్రభువాని గురించి చూపించేటప్పుడు వాస్తవానికి అంటే మనం ప్రవచనాల్లో యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనాలు మనం చూస్తున్నాము. ఆ క్రమంలో ఇక్కడికి వచ్చాము. వాస్తవానికి ఇది ప్రవచన గ్రంథంలో రాయబడిన ప్రవచనం కాదు, కానీ అది మొత్తానికి ఏదో ఒక పాటలో ఒక పార్ట్ పౌలు తీసుకున్నాడు. ఇది ఒక బహుశా ఇది రాయబడటం అంటే అర్థం ఏంటంటే వరుసగా పారాగ్రాఫ్గా రాయబడకపోతే అది ఒక పాట అని కొంతవరకు అర్థమవుతుంది. కొంతవరకే, 100% చెప్పలేను. సరే మొత్తానికి ఏదో పాటలో కాబట్టి ఎంతో ఈ అర్థాలన్నీ నచ్చి ఆ భాగాన్ని ఇక్కడ పౌలు పరిచయం చేస్తున్నాడు. సరే ఇక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభువుని గురించి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన ఎలా ప్రత్యక్షమైనాడు? సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. కానీ యేసు ప్రభువుని గురించి మనం పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన గురించి మొదటి ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలా? ఆయన పరలోకంలో ఆయన స్థానం నుంచి ప్రారంభం అవ్వాలా. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే స్థానంలో ఉన్నటువంటి వాడు ఆయన. కానీ దేవుని దూతలు కూడా ఆయన సమీపించలేనటువంటి స్థితిలో ఆ మహిమలో ఉన్నటువంటి వాడు. అయితే పౌలు యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నప్పుడు ఆయనను మహిమలో ఉన్న యేసు ప్రభువారితో ప్రారంభించట్లేదు. ఎక్కడ ప్రారంభిస్తున్నాడంటే శరీరాకారంతో ప్రత్యక్షమైన యేసు ప్రభుతో తను ప్రభుని పరిచయం చేస్తుంటున్నాడు. కానీ ప్రభు స్తోత్రంలో మన ప్రభు ఎంత దీనుడు కదా. అంటే ఆయన నీ కొరకై నా కొరకు ఎలాంటి శరీర ఆకారంతో ఆయన రావాల్సి వచ్చింది. అందుకు నీ శరీరానికి ఒక పేరు ఉంది. ఏం పేరు చెప్పండి? ఏం పేరు? ఏ శరీరం ఇది? ఇంకో మాట చేస్తే అర్థమవుతుంది. ఏ శరీర ఆకారం ఇది? పాప శరీర ఆకారం ఇది. కానీ ఈ రక్త మాంసాలనంటేనే పాపమునకు బాగా అట్రాక్ట్ అయ్యేటువంటివి. తేను వాక్యంలో రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమా సంఘం రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం.
శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనమందరము ఏమన్నారు అక్కడే ఉంటాయి. ఉండండి శ్యామలు క్షమించండి, చదవండి అక్క. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనమందరము నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపించినాడు. కానీ ఈ శరీరము ఎలాంటి పాప శరీరాకారం, దేవుని మహిమను కోల్పోయి మరి కురీపుగా మార్చబడిన ఆకారం ఇది. అందుకనే దేవుడు ఆదామును ఇలా చేయలేదు, ఆ మహిమను కోల్పోయిన తర్వాత ఇలాగ అయిపోయినాం. దేవుని ఒక వాక్యంలో ఈ పాప శరీర ఆకారంలో ఆయన ధరించుకున్నాడు. కానీ అంతేగాని దేవుడు నేను మహిమ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలో నేను రాలేను అని మరొక శరీరం ఆయన ధరించుకోలేదు. కానీ తన ప్రియ కుమారుని ఎలాగ చేస్తున్నాడు? ఆయన పాప శరీరాకారంతో పంపించినాడు. ఎందుకోసం పంపించాడంట? పాప పరిహారము చేయు నిమిత్తమై ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించడం కొరకై పాప శరీర ఆకారంతో యేసు ప్రభువారు పంపించబడినాడు. కానీ ప్రభు స్తోత్రములు, కడి నీవు నేను పాపమునకు లోలైపోయినాం, బానిసలమైపోయినాం. కడి పాపము అనేటువంటిది దేనిని ఆధారం చేసుకుని మనం బంధించి వేసిందంటే శరీరాన్ని ఆధారం చేసుకుని బంధించి వేసింది. అది నిన్ను నన్ను విమోచించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు తాను దేవాతి దేవుడు అయినప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు పాప శరీర ఆకారంలో ఈ లోకానికి ప్రభు వచ్చినాడు. రెండవదిగా దేని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు మొదటి తిమోతి చదవండి. ఆత్మ విషయమున ఆత్మ విషయమున నీతిపరుడు అని తీర్పు పొందినాడు. కానీ ఆత్మ విషయంలో నీతిపరుడు తీర్పు పొందినాడంటే మరి శరీర విషయంలో పొందలేదా అంటే యేసుప్రభు వారి యొక్క జీవితం కానీ శారీరకంగా రుజువుపరచబడిన జీవితం అది. ఆయనలో ఏ దోషము కూడా కనిపెట్టలేకపోయినారు. మనకు తెలుసు యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు కదా. కొంతమంది ఏమో ఆయన బోధ వినటానికి, కొంతమంది ఏమో ఆయన చేసే సూచక్రియలు చూడటానికి, కాబట్టి కొంతమంది ఏమో వచ్చిన జనసమూహాలను చూసి సంబరపడటానికి. రకరకాల వాళ్ళలో శాస్త్రుల పరిస్థితులు ఎందుకు వచ్చేవాళ్ళు చెప్పండి? ఆయనలో కానీ ఆయన మాటల్లో కానీ ఏదైనా తప్పు పట్టుకోవాలా. ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను. కానీ శరీరాకారంలో ఆయనలో దోషం కనిపెట్టలేకపోయినారు. కాబట్టి ఆత్మీయంగా కూడా ఆత్మానుసారంగా కూడా ఆయన ఎలాంటి తీర్పు పొందినాడంట? నీతిపరుడు అని తీర్పు పొందినాడు. దీని వాక్యంలో ఆయన స్థితిగతులు చూసినప్పుడు ఆత్మానుసారం అంటే ఎట్లా, ఆయన వైఖరి చూసినప్పుడు, ఆయన విధానాన్ని చూసినప్పుడు దీని వాక్యంలో చాలా సంగతులు రాయబడ్డాయి. ఆయన దయగల మాటలకు ప్రజలు ఏమైపోయినారంట చెప్పండి? ఆశ్చర్యపడిపోయినారంట. నాకు అసలు అర్థం కాదు. అంటే దయగల మాటలు అంటే సహజంగా మనం కూడా మాట్లాడుతుంటాం కదా, బ్రదర్ బాగున్నారా, ఎట్లున్నారా అట్లా అంటున్నాం కదా. ఇక్కడ ఆశ్చర్యపడేంత దయగల మాటలు. కానీ ఆయనకు వైఖరి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాడుగా అంటే శారీరకంగా, భౌతికంగా, ఆత్మీయంగా కూడా నీతిపరుడని తీర్పు పొందినాడు. పిలాతు ఎదుగు వచ్చినాడు. పిలాతు అన్నాడు, వీరు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారు కదా, ఏమి నోరు తెరవ్వు అన్నాడు. నోరు తెరవ్వు అని చెప్పినాడు. కానీ ప్రభు యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు, ఆయన యథార్థత చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఆత్మీయముగా నీతిపరుడు అని తీర్పు పొందుతూ వచ్చినాడు. అందుకని పిలాతు ఏమన్నాడు? యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయం చివరి వచ్చిన 39వ వచనం, ఆయనను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయి వాడు కలదు కదా కాదండి, 38వ వచనం చివరి భాగం చూడండి. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల ఎదుగు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. తర్వాత ఇంకా విచారించినాడు. తర్వాత కొడా దెబ్బలు కొట్టించి ముళ్ళగిరిని పెట్టించి ఉదారంగ వస్త్రంతో వారి మధ్య తీసుకొచ్చినాడు. అయినా వాళ్ళు ఏమాత్రం కూడా కనికరం చూపించలేదు. అప్పుడు ఏమని సాక్ష్యం ఇచ్చినాడు? 19వ అధ్యాయం 4వ వచనం, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. తర్వాత 6వ వచనం, ప్రధాన యాజకులను బండ్రౌతులను ఆయనను చూచి సిలువేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ దోషము ఆయనలో కనబడలేదు. నిర్దోషి అయినటువంటి యేసు ప్రభు. కాబట్టి తీర్పు పొందినాడు.
నిర్దోషి, నీతిమంతుడు అని తీర్పు పొందినాడు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక న్యాయమూర్తి ఈయనలో ఏ దోషం లేని తీర్పు వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ చట్టమైనా శిక్ష విధించడానికి వీలుంటుందా చెప్పండి? అందుకని పిలాతో ఒక మాట అన్నాడు, ఏం మాట్లాడవా, నాకు అధికారం లేదనుకున్నావా అంటే ప్రభు అన్నాడు, నేను విడిపించలేను అనుకున్నావా అంటే ఏమని అర్థం? నీకు అర్థమైంది కదా, నేనేం తప్పు చేయలేదు, నీకు అర్థమైంది కదా, మరి నువ్వే ఆలోచన చేసుకో అనంటే, కాబట్టి ఆయన అధికారాన్ని బట్టి విడిపించాలనుకున్నాడు. ప్రభు అన్నాడు, దేవుని దగ్గర నుండి నీకు అనుగ్రహించబడితే తప్ప ఏ అధికారము లేదని చెప్పినాడు, నా విషయంలో ఏ అధికారం లేదని చెప్పినాడు. అన్న తర్వాత ఇంకా రోషం వచ్చింది, అవునా నాకు అధికారం లేదా, విడిపించలేను అనుకున్నావా అని ప్రయత్నాలు చేసినాడు, కానీ కుదరలే. అయితే దేని వాక్యంలో చివరికి కానీ ప్రభువుని ఏం చేసినాడు? సిలువ వేయుటకు అప్పగించినాడు. ఎట్లా సాధ్యమవుతుంది? ఏ జడ్జి అయినా సరే ఈ మనిషి ఈ దోషం చేయలేదని ఒక తీర్పు ఇచ్చేసిన తర్వాత, అన్ని కోర్టులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అదే తీర్పు వచ్చిన తర్వాత, కాబట్టి అయినా కూడా వీడిని మరణశిక్ష విధించండి, జైలు ఏమని ఎవరైనా చెప్తారా? ఎవరైనా చేస్తారా? దేవుడు నీ కొరకు నా కొరకు అన్యాయపు తీర్పును ఆయన పొందినాడు, అన్యాయంగా సిలువ వేయబడ్డాడు. కాబట్టి దేని ఒక వాక్యంలో కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ కొరకు నా కొరకు ఏం చేయబడాల్సి వచ్చింది? రక్తము చిందించడం కొరకై ఆయన న్యాయముగా ఆ శిక్షను అనుభవించినాడు. అందుకనే మనం చూడాల్సిన అవసరం లేదు. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి తప్పించబడదాము అని రాయబడి ఉంటుంది. ప్రభు స్తోత్రములు. మొట్టమొదటిగా ఆయన నీ కొరకు నా కొరకు మనశిక్ష భరించిన కొరకు పాప శరీర ఆకారంలో వచ్చినాడు. రెండవదిగా దేని వాక్యంలో ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన కడిగి న్యాయం తీర్పు కొరకై ఆయన నిలబడవలసి వచ్చింది. కాబట్టి ఆయన నీతిమంతులను తీర్పు పొందినాడు. ఆయన కూడా నిన్ను నన్ను నీతిమంతుగా చేయడం కొరకై శిలువకు తను తాను ప్రభు అప్పగించుకున్నవాడుగా ఉంటున్నాడు. తర్వాత మూడవదిగా దీని వాక్యంలో క్లుప్తంగా జ్ఞాపం చేస్తాను. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో దేవదూతలకు కనబడెను అంటే దేవదూతలు కనబడేదేంటి? కనబడుతున్నా చూస్తూనే ఉంటారు కదా, మనల్ని కూడా చూస్తూనే ఉంటారు కదా. కానీ దేవదూతలకు కనబడటం ఏంటి? దేవదూతలకు అంటే ఆయన సిగ్గు అనిపించలే. అంటే అక్కడ ఎలాంటి స్థానంలో యేసుప్రభువు వారు ఉన్నారు? ఆయన సమీపించలేకపోయినారు. దూతలు ఎంతో దూరముగా నిలబడిపోయినారు. అక్కడ నుంచి కూడా ఆయనను చూడలేకపోయినారు. ఆయన ఆరాధించడానికి ప్రత్యేకమైన బెటాలియన్ ఉంది. కోట్ల కొలది దేవదూతలు కేవలము ఆరాధించడం కొరకే ప్రత్యేకంగా నియమించబడిన దూతలు ఉన్నారు. వారి గురించి బైబిల్ ఏం రాయబడి ఉంటుంది? వారు శరాపులు అని రాయబడి ఉంటుంది. కింద రాయబడి ఉంటుంది మహాదూతలు అని రాయబడి ఉంటుంది. వారి యొక్క పని ఇంకా ఏమీ లేదు. మరి గాబ్రియేల్ దూతలాగా వర్తమానం తీసుకెళ్లే పని లేదు. మిఖాయేలాగా యుద్ధాలు చేస్తున్న పని లేదు. మరి ప్రాణంలో చూసినట్లుగా ఆయా బోరలు ఊదేటువంటి ఆయా బాధ్యతలు లేవు. ఒకే ఒక బాధ్యత, దివారాత్రములు గాన ప్రతికాలముతో యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయన ఆరాధించేటువంటి దేవుని యొక్క దూతలు. వారు ఏం చేస్తున్నారు? వారు సమీపించలేకపోతున్నారు. దూరంలోనే ఉన్నప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మొదట మా పాదములు ఆయన ఎదురు కనబడకూడదు అన్నట్లుగా వారి పాదాలు కప్పుకున్నారు. 2 రెక్కలతో వారు ఎగురుతూ వచ్చినారు. మరొక 2 రెక్కలతో 6 రెక్కలు వారికి ఇవ్వబడతా వచ్చినాయి ప్రభువును ఆరాధించేటువంటి శరాపులైన దూతలకు. మిగతా 2 రెక్కలేమో కాలు కప్పుకోవడానికి, 2 రెక్కలేమో ఎగరడానికి, మరొక 2 రెక్కలు వారి ముఖమును కప్పుకుంటూ వచ్చినారు. కారణం ఏంటంటే ఆయన మహిమను వారు చూడలేకపోయినారు. అంత ప్రకాశమానమైన మహిమలో ఉన్న ప్రభుని ఎక్కడ చూడాల్సి వచ్చింది ఇప్పుడు చెప్పండి? పాప శరీరాకారంలో. వాస్తవానికి అనాలా ప్రభు ఏమనాలంటే, ప్రభు తన తండ్రి వాళ్ళని పంపించబాక, ఏం చేద్దాం, వీళ్ళ కొరకు నేను వచ్చినాను కానీ నాకే సిగ్గుగా ఉంది, కానీ నాకు ఇష్టం లేదు అనాలా. కానీ దూతలకు తను కనపరుచుకుంటూ వచ్చినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయా సందర్భాలను నేను ఇప్పుడు చూపించను. కానీ దీని వాక్యంలో మరి ఏమంటారు, సాతాను చేత శోధించబడిన తర్వాత ప్రభుకి ఎవరు పరిచయం చేసినారు? దేవుని దూతలే పరిచయం చేసినారు. అక్కడ దగ్గర రాలేకపోయినారు, ఇక్కడ దగ్గరికి వచ్చినారు, ఆయన పరిచయం చేసినారు. మరి ఏమైనా ఆహారం సిద్ధపరిచినారు, పెట్టినారు, ఏమి మరి నీళ్ళు తెచ్చినారు, ఎలాంటి పరిచయం చేసినారు మనకు తెలియదు. దేవుని దూతలు పరిచయం చేసినారు, దగ్గరకు వచ్చినారు, ప్రభుని చూస్తూ ఉన్నారు. ఆయన సిగ్గుపడలే. నీ కొరకు నా కొరకు ఎంత దీన స్థితికి ప్రభు రావడానికి ఇష్టపడినాడు చూడండి. మత్తయి సువార్త ఈ భాగం మనకు తెలిసిన భాగమే, అది చూద్దాము. మత్తయి సువార్త దయచేసి 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అంతటా విడిచిపోగా దేవదూతలు వచ్చి
కానీ కానీ ఆయన మరి తను మరుగుపరుచుకోలే, సిగ్గుపడలేదు. నీ కొరకు నా కొరకు. కానీ ఎలాంటి స్థానంలోకి వచ్చినాడు. ఒకసారి కొన్ని కొన్ని స్థితిగతులు లోకంలో సహజంగా సిగ్గు అనిపిస్తుంది. ఒకసారి నేను మాకు ఏమంటారంటే విశ్వాసులు అంటే వేరే వాళ్ళ బట్టలు ఉతికేటువంటిది. మా అమ్మ, నేను చాలా పేద కుటుంబంలో నుండి వచ్చినాను అనమాట. బట్టలు ఉతికేటువంటి క్రమంలో మాకు తెనాల్లో 3 కాలువలు ఉండేవి. ఆ కాలువలకి వెళ్ళి బట్టలు ఉతుకొని వచ్చేది. నేను అప్పుడప్పుడు హెల్ప్ చేసేవాడిని. 2 మూటలు ఆమె తీసుకుంటే నేను చిన్న మూట నేను కూడా తీసుకుని పోయేవాడిని. మాకు ఉన్నటువంటి వ్యాపారం ఏంటంటే అప్పట్లో తాటి చెట్లు తెలుసా మీకు? తాటి ఆకులతో బొట్టలు అల్లే. అప్పుడు కవర్లు వచ్చింది, ఆ వ్యాపారం పడిపోయింది. బొట్టలు అల్లేవాళ్ళం. నేను కూడా సహాయం చేసేవాడిని. వాళ్ళు లూజ్ చేయడానికి, అవన్నీ తోకలన్నీ కోసేయడానికి మార్కెట్కి కూడా తీసుకుపోయేవాడిని. కానీ మా అమ్మమ్మేమో 20 బుట్టలు వేసుకునేది, నేను 10-12 బుట్టలు వేసుకునేవాడిని. అట్లా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక షాపుకి అమ్మేసేసి వచ్చేవాళ్ళం. సరే, మొత్తానికి ఒకసారి ఎట్లనే బట్టలు తీసుకుని పోతా ఉంటే అక్కడ వైకుంఠపురం ఒకటి ఉంది, టెంపుల్ ఉంది హిందువులది. కానీ అక్కడ నుండి మా ఫ్రెండ్స్ అంటే మా క్లాసు అమ్మాయిలు వచ్చినారనమాట. వాళ్ళ ఆడికి వచ్చినారు. వాస్తవానికి మాకు ఊరికి చాలా దూరంలో ఉంటుంది, కానీ ఆ టెంపుల్ ఉన్న కారణాన్ని బట్టి వచ్చినారు. ఇంకా చూడండి, ఇంకా వాళ్ళని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సిగ్గు అనిపించింది. ఇంకా నేను అన్నాను, నేను తీసుకురాను అన్నాను. మా అమ్మ నాకు వాయించేసరికి ఇంక ఏడ్చుకుంటే మళ్ళీ అట్టనే తీసుకుపోయినాను అనుకోండి. అని నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు కొన్ని స్థితిగతుల్లో మనం కనపరుచుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన ఎంత దీనైనా చూడండి, పాప శరీరాకారంలో రావడానికి ఇష్టపడినాడు. తను చెప్పినాడు, నా కుమారుడా నిన్ను పంపించబడిన అయితే నువ్వు వెళ్ళాల్సిన స్థానం వెళ్ళంటే తెలిసినా ఇష్టపడతావా? ప్రభా అయినా నేను వెళ్తాను, సంతోషంగా వెళ్తాను. పాప శరీరాకారంలో నీ కొరకు నా కొరకు వచ్చినాడు. రెండవది అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో ఆయన న్యాయపు తీర్పు పొంది శిక్షించబడడానికి ఇష్టపడతా వచ్చినాడు. మూడవదిగా ఆయన మరి దేవుని దూతలకు తాను ఏం చేస్తా వచ్చినాడంటే చెప్పండి, కనబరుచుకుంటా వచ్చినాడు. ఇది మూడవది. నాలుగవదిగా దేవుని వాక్యంలో చదవండి, రక్షకుడని జనములలో. కాబట్టి ఎలాగ ప్రకటించబడినాడు? ఏమని ప్రకటించబడ్డాడు అంటే రక్షకుడేనా? అంతకుముందు ఏమీ లేవా? మహాదేవుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు. దేవుని వాక్యం ఆయన గురించి ఎన్ని పేర్లు ఉన్నాయి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు. తర్వాత యెషయా గ్రంథంలో ఏం రాయబడింది? మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు. అయితే అలాగ ప్రకటించబడాలి ఆయన. కానీ ఆయన నీ కొరకు నాకు రక్షించడానికి వచ్చినాడు. ఆయన రక్షకుడుగా ప్రకటించబడడానికి ఇష్టపడినాడు. కానీ శిలువ మరణం పొందడానికి వచ్చిన వాడుగా ఆయన తను ప్రకటించబడడానికి ఇష్టపడతా వచ్చినాడు. దేవుని యొక్క దూత చెప్పినాడు, గాబ్రియల్ దూత ఏమన్నాడు చెప్పినాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు రక్షకుడు. అందుకనే దేవుని వాక్యంలో గొల్లలకు దూతలు ఏమని వర్తమానం పంపించినాడు? మీరు వెళ్ళిన తర్వాత ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిశువుని చూస్తారు. మరి ఏమని చెప్పినారు దూతలు? ఒక మాట చెప్పినారు. ఏమన్నారు? లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, మీ కొరకు, గొల్లలైన వారు, సామాన్య ప్రజలు, అయితే మీ కొరకు జన్మించిన వాడు ఆయన. దేవుని వాక్యంలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుకు ఎందుకని ఈ వచ్చిన భాగము ఇప్పుడు తలంపు నేను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను. ఎందుకు జ్ఞాపం చేస్తున్నాడంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. ఈ అధ్యాయం పైలో అధ్యక్షుల గురించి చెప్పినాడు, పరిచారకుల గురించి చెప్పినాడు. కాబట్టి రకరకాల పొజిషన్లో దేవుని కొరకు ఆయన మహిమ కొరకు వాడబడేవారని చెబుతూ ఈ అధ్యాయాన్ని ఇలాగ ముంచినాడు. కానీ పరిచయం చేసే వాళ్ళారా, సేవకులైన వాళ్ళారా, కాబట్టి ఆయా రీతులుగా ఘనత గౌరవం పొందేవాళ్ళారా, మీరందరూ చూడాల్సిన ఆయన ఎవరంటే ఈయనను మీరు చూడాలా. ఈయనను చూచి మరి పరిచర్య చేయాలా. ఆయనను చూచి ఆయన ప్రేమ, ఆయన దీనత్వము, ఆయన త్యాగము చూచి ఆ త్యాగము హృదయంలో నింపుకొని మీరు పరిచర్య చేయాలని చెప్పే క్రమములో ఈ అధ్యాయాన్ని అపోస్తలుడైన పౌలు ఇలా ఈ రీతిగా ముగిస్తూ ఉన్నాడు. లేదా యేసు ప్రభువుని ఎన్నో రీతులుగా ఆయన చూపించగలడు. కానీ మొట్టమొదటిగా దేవుని వాక్యంలో కూడా మనకు రాయబడే మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన పాప శరీరాకంతో వచ్చినాడు, నీతిమంతుడుగా తీర్పు పొందినాడు, దూతలకు కనబడినాడు, నాలుగవదిగా రక్షకుడని ప్రకటించబడ్డాడు, ఐదవదిగా లోకమందు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత, ఆయన నమ్మినా దేవుడే, నమ్మకపోయినా దేవుడే. వాస్తవానికి దేవుని వాక్యం రాయబడింది.
కానీ వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ ఏం రాయబడింది? తమ క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్న నిమిత్తము ఎవరు ఎదుగు వచ్చినవారు కాదు, వెలుగునొద్దకు వచ్చిన వారు గారు. కానీ వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించని రాయబడింది. కానీ మన స్థితి ఎలాంటిదంటే, కానీ మనం నమ్మలేదు ఆయన్ను. మన ఎదుగు వచ్చినాడు, మన కొరకు శిలువలో వేలాడినాడు. ఆ వర్తమానం నీ వరకు నా వరకు వచ్చింది, నీ చెవులు నా చెవుల వరకు వచ్చింది. అయినా మనం ఆయన నమ్మలే, అంగీకరించలే. అది ప్రభు స్తోత్రములు. కాబట్టి ఆ తృణీకరించబడిన ఆ ప్రభు మళ్ళా తిరిగి నీవు నేను అంగీకరించుట్లుగా ఆయన మన హృదయంలో కార్యం జరిగించినాడు. అందుకని దేని వాక్యంలో ఏమని రాయబడిందంటే లోకమందు అని రాయబడింది. అందుకని ఇప్పుడు ఆ వచ్చిన భాగం మనకు తెలిసిన భాగం కాబట్టి నేను చూపించట్లేదు. చూద్దాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. అయితే దీని వాక్యంలో ఇక్కడ ఏం రాయబడింది? ఆ లోకము ఏమని చూస్తాము? లోకము మందు ఆయన నమ్మబడెను. కాబట్టి ఎవరి చేత నమ్మబడినాడు? దేని వాక్యంలో మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో ఆయా వంశముల నుండి, ఆయా జాతుల నుండి, ఆయా మతాల నుండి. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేసినాడు? రక్షించిన వాడుగా ఉంటున్నాడు. దేవునికి ఏర్పాటు ఎంత గొప్పది. సంఘాలలో చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం అనేది లోకంలో ఎక్కడా చూడలేం. కాబట్టి ఒక కలెక్టర్ వస్తాడు, ఆయన దేవుని మందిరంలో మోకాళ్ళ మీద ఉండి ప్రభుని ఆరాధిస్తాడు. అదే కలెక్టర్ ఆఫీసులో ఒక స్వీపర్ వస్తాడు, ఆయన కూడా తన పక్కనే కూర్చొని ప్రభుని తను ఆరాధించేవాడుగా ఉంటాడు. ఎంత శ్రేష్టమని అంటాడు ఆధిక్యత. కాబట్టి దేని వాక్యం ఏ భేదం లేకుండా లోకము అనే మాటతో ఎందుకు చెప్పబడతా ఉందంటే, కానీ రకరకాల జాతులు చెందిన వారం, రకరకాల స్థితిగతులు చెందిన వారం. అదే ప్రభు స్తోత్రములు. ఆయన నమ్మునట్లుగా మనలో ప్రభు కార్యం చేసినాడు. 6వదిగా దేని వాక్యంలో 16వ వచనంలో కింద ఆరోహణమైనటువంటి ప్రభువుగా చూస్తాం. కానీ ఆరోహణ అనే మాటకి నేను కొంచెం ఒక ముందు 3 మాట కలుపుతాను. ఆరోహణము అవుట కొరకై సమాధుని తిరిగి లేచిన ప్రభు అని నేను చెప్తాను. కానీ ప్రభు స్తోత్రంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువుని ఎక్కడి నుండి ప్రారంభించి ఎక్కడ వరకు చూపిస్తున్నాడంటే, శరీరధారిగా ఉన్న పాప శరీరాగా ఉన్న యేసు ప్రభుతో ప్రారంభించి ఆయన పునరుద్ధానము లేదంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన కూర్చున్న స్థానముతో ఈ భాగాన్ని తను ముగిస్తున్నాడు. అందుకనే తన నివాస వర్తమానం అంతా ఈ భాగంలో ఉంది కాబట్టి ఈ పాటలో భాగాన్ని తను ఇక్కడ పరిచయం చేస్తూ వచ్చినాడు. కానీ మన ప్రభు ఎవరిని ఆరాధించడానికి వచ్చినాం? సిలువ వేయబడిన యేసు ప్రభువే కాదని చెప్పలేదు, రక్తం చిందించబడిన యేసు ప్రభువే కాదని చెప్పలేదు. మనం ఆరాధించే ప్రభు ఎవరంటే ఆయన పునరుద్ధానుడైన యేసు ప్రభువారు, తిరిగి లేచిన యేసు ప్రభువారు. ఆయన జన్మించి అట్లనే ఎవరు కనబడకుండా వెళ్ళిపోలేదు. 40 దినాలు ఆయన భూమి మీద ఉన్నాడు. 40 దినాలు సజీవుడిగా కనబరుచుకున్నాడు. చాలాసార్లు సందేహం వస్తుంది, కానీ ఎందుకని మరి మిగతా ప్రజలందరికీ కనబరుచుకోలేదు? కేవలం శిష్యులకు ఇంకా కొద్ది మంది మాత్రమే ఎందుకు కనబరుచుకున్నాడు అంటే, మిగతా వారికి కనపరుచుకున్నా కూడా కానీ వారు నమ్మరు. ఒకటి. రెండవది, శిష్యులకు ఎందుకు కనబరుచుకున్నాడు? వారు లోకమంతా ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించాలా కాబట్టి కనబరుచుకున్నాడు. అందుకనే తోమ నమ్మకపోతే మళ్ళా అదే పనిగా తోమ కొరకు ఎందుకు ప్రత్యక్షమైనాడు? పునరుద్ధారణైన యేసు ప్రభువును లోకమంతా చాటాలా. అందుదేని వాక్యంలో మరి అపోస్తలులు వారి బోధలో ప్రాముఖ్యమైన బోధ ఏంటంటే పునరుద్ధానం గురించి వారు బోధ ఇచ్చినారు. భక్సింగ్ గారు పునరుద్ధానం అనే దాని మీద ఒక వర్తమానం పుస్తకమే ఉంది. దయచేసి ఎప్పుడైనా మీరు చదవండి, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. తలం ఏంటంటే మనం ఆరాధించే ప్రభు ఎవరంటే పునరుద్ధారణైన ప్రభు. అందుకనే గుడ్ ఫ్రైడే వచ్చినా ఏడవము, ఉపవాసాలు ఉండము, కానీ ఈస్టర్ వస్తే సమాధుల దగ్గరికి పోము. ఎందుకు? కారణం ఏంటి? ఆయన సమాధిలో ఉన్నవాడు కాదు, సిలువ వేయబడిన వాడు. ఇప్పటికీ యేసు ప్రభువుని ఎట్లా చూడాలని కోరుకుంటారు, ఇంకా బాలయేసులాగా, ఇంకా మన చేతిలో ఉయ్యాలు పాలా, మన ఆడ కూర్చోబెట్టాలా అన్నట్టు ప్రభువుని చూస్తారు. కాదు. నేను ఆరాధించే ప్రభు ఎవరంటే పునరుద్ధానుడైన ప్రభు. 7వదిగా చూస్తాం, పునరుద్ధానుడై ఏం రాయబడింది? 6వది తేజోమయుడైను అంటే అంటే తేజస్సుతో కొన్న స్థలంలోనికి కొనిపోబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వమున మన ప్రభువుని మనం చూస్తాం దేని వాక్యంలో. అందుకని మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పేతురు అపోసైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమును వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై. కాబట్టి మన ప్రభు ఎక్కడున్నాడు?
దూతల కంటే, అధికారుల కంటే, అన్ని శక్తుల మీద అధికారం పొందిన వాడి వలె ఎక్కడున్నాడంటే ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నవాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మన ప్రభువుని గురించి ఎంతో ఘనమైన విధానంలో చూపించబడుతుంది. 1-2 వచనాలు నేను చూపించి ఆలోచనను ప్రవేశిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రభువుని గురించి చెప్తూ ఏమని చెప్పినాడు? 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. యేసు ప్రభువారు ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సు, తర్వాత ఆయన తత్వం యొక్క మూర్తిమంతము, తర్వాత మహత్గల మాడజ సమస్తం నిర్వహించిన వాడు, మరి పాపం విషయంలో శుద్ధీకరణము తానే చేసినాడు. కాబట్టి ఎవరైతే పాపం విషయంలో శుద్ధీకరణం చేసినాడో ఆ యేసు ప్రభువే దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆ యేసు ప్రభువే ఆయన తత్వం యొక్క మూర్తిమంతము, ఆ యేసు ప్రభువే మహత్గల మాట చేత సమస్తమును సృష్టించి నిర్వహించేటువంటి వాడు. అందుకని ఇంకా చెప్తా వచ్చినాడు, ఏమన్నాడు? దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుని దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అదనమాట. కాబట్టి దీని వాక్యంలో మన ప్రభు ఎలా అంటే వాడంటే దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొంది వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడు. ఇక్కడ ప్రభు స్తోత్రములు. కానీ నీవు నేను ప్రభువుని ఆరాధించవలసిన వారం. ఒకప్పుడు శాపగ్రస్తమైన నీ నా జీవితం, అసహ్యకరమైన నీ నా జీవితం, ఎవరు కూడా నీ నా స్థానంలోనికి రావడానికి ఏ దూత కూడా ఇష్టపడాడు. దాని కొరకై దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు తానే కాబట్టి సశరీరుడుగా వచ్చినాడు. నీ కొరకై నా కొరకై ఆయన నీతిమంతుడుగా తీర్పు పొందినప్పటికి కూడా శిలువకు అప్పగించుకున్నాడు. అందుమాదిరే కాదు, ఆయన పాప శరీరాకారంలో ఒక మనుషుడిగా ఉండి కూడా కాబట్టి ఎలాంటి స్థానంలో ఉన్న ప్రభు ఎలా దూత అలా ఆ దూత లేదుట. కాబట్టి సామాన్యమైన మనుషులే కనబరచడానికి ఆయన ఇష్టపడ్డాడు, సిగ్గుపడలేదు. రక్షకుడిగా ప్రార్థించబడడానికి ఇష్టపడ్డాడు, లోకం చేత నమ్మబడ్డాడు, మరణం జయించి తిరిగి లేచి ఆరుణమైనాడు. అది మాదిరే కాదు, తేజోమయుడై దేవుని యొక్క కుడి పార్శ్వమున ప్రభు ఆశీర్వానిగా మనం చూస్తున్నాం. ఇంత మహామహుని దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినాం. ఇంత ప్రేమను మన ఇలా కనపరిచిన దేవుని ఎదుగు మనం వచ్చినాం. ఆ ప్రేమ ఎంత గొప్పది, దాన్ని మనం వర్ణించలేం, వివరించలేం. దాని ప్రతిగా మనం ఏమి కూడా చెల్లించలేం. అది దేని వాక్యంలో రాయబడినట్లుగా. కాబట్టి ఇది మన జీవఫలములు, మన నోటి మాటల చేత మన ప్రభుని మనం కీర్తించవలసింది, ఆయన పొగడవలసి ఉన్నది, ఆయన ఘనపరచవలసి ఉన్నది. అందుకనే కాబట్టి ఈ తలం హృదయంలో ఉంచుకున్న వారమై కాబట్టి ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని 1-2 మాటలతో మన ప్రభుని ఆరాధించి మనము ఘనపరుస్తాం.